మన రహస్యాలు కూడా కనుక్కోవాలి అనుకుందంటే ఎవతయ్యది? మీ గురించి పేపర్లో వార్త రాసిందిగా, ఆ అమ్మాయి అయి ఉంటుంది. చేస్తారు. ఇదే చెప్పు నీ దగ్గర పనిచేస్తున్న జర్నలిస్టు కూడా. నీకోటి తెలుసా, రేపు రాజా పుట్టినరోజు. రాజా, ఏంటి? రేపు నీ పుట్టినరోజా? పుట్టినరోజా? ఏమో. అదేంటి రాజా, నీ పుట్టినరోజు నీకు గుర్తులేదా? గుర్తుంచుకొని చేసేదేముంది? ఎవరైనా పుట్టినరోజు ఏం చేస్తారో అదే చేద్దాం. కానీ నీ పుట్టినరోజుకి ఒక మంచి బహుమతి ఇవ్వాలనుకున్నాను, కుదరలేదు. పుట్టినరోజు వద్దనుకుంటుంటే ఇంకా ఈ గిఫ్ట్లు ఎందుకు మాధవి? అదేంటి రాజా? ఏం సాధించానని పుట్టినరోజులు, బహుమానాలు? అమ్మతో సహా అందరినీ దూరం చేసుకున్నాను. అలాంటి నాకెందుకు మాధవి పుట్టినరోజు వేడుకలు? ఉన్న నలుగురితో కలిసి సరదాగా గడిపితే కనీసం మనసు ప్రశాంతంగా ఉంటుందిగా. సరదా అనే పదం నా లైఫ్లోనే లేదు మాధవి. అందర్నీ దూరం చేసుకున్నావని అప్పుడప్పుడు వచ్చే ఆనందాన్ని కూడా దూరం చేసుకుంటే ఎలా? వద్దు మాధవి, మళ్ళీ అది ఇది అని నువ్వు హడావిడి చేయొద్దు. నాకు ఇంట్రెస్ట్ లేదు. హలో, మాధవి, నేను లలితని. మీరా? మీరు? నేను ఫోన్ చేసినట్టు ఎవరికి తెలియకూడదు. ఇది మనిద్దరి మధ్య ఉండాలి. ఇంతకీ మీరు ఫోన్ చేశారెందుకు? రాజా పుట్టినరోజుకి రాజాకి వాళ్ళ అమ్మగారిని చూపించాలనుకున్నావు కదా? అవును, మీకెలా తెలుసు? తెలుసు. రాజా కోసం ఆంటీని నేను తీసుకొస్తాను. నిజమా? అవును. రేపు ఆంటీని తీసుకొని నేను గుడికొస్తాను. నువ్వు రాజాని తీసుకొని వచ్చేసే. ఆంటీ వస్తారా? నేను తీసుకొస్తానుగా. ఉదయాన్నే రాజాని తీసుకొని నువ్వు వచ్చేసే చాలు. ఉంటాను. అలాగే, బాయ్. బాయ్. రాజా, రేపు నీకు ఇవ్వాలి అనుకున్న గిఫ్ట్ మిస్ అవ్వలేదు, వస్తుంది. ఏ గిఫ్ట్ వద్దని చెప్పానా? ఈ గిఫ్ట్ ని వద్దని అనలేవు. రేపు ఉదయం మనం గుడికి వెళ్తున్నాం, నువ్వు రెడీగా ఉండు. గుడికా? పుట్టినరోజు చేసుకున్నా చేసుకోకపోయినా గుడికి వెళ్ళి రావడంలో తప్పులేదుగా. వెళ్ళి ప్రయోజనం ఉంది మాధవి. ఆ కోరిక ఈ కోరిక కోరి ఆ దేవుణ్ణి ఇబ్బంది పెట్టడం తప్ప. ఆయన ఏమీ ఇబ్బంది పడడు, నిన్నింకా సంతోష పెడతాడు. వద్దు మాధవి. రేపు ఉదయం మనం గుడికి వెళ్తున్నాం. ఓ అద్భుతమైన గిఫ్ట్ నేను నీకు ఇవ్వబోతున్నాను, అంతే. మాధవి, పదరాజా.
ఈ రోజు నీ పుట్టినరోజు, అలా కామ్గా ఉంటేలా? కాస్త నవ్వు బాబు. అమ్మలేని పుట్టినరోజు నాకెందుకు మాధవి? ఎక్కడికి పోతుంది? వస్తుందిలే. ఆ ఆశ చచ్చిపోయింది మాధవి. అశోక్ గాడు ఉండగా అమ్మ నా దగ్గరికి రాదు. ఎందుకు రాదు? మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కళ్ళు మూసుకొని దండం పెట్టుకో. కళ్ళు తెరిచేసరికి ఆంటీ నీ కళ్ళెదురుగా ఉంటుంది. అదే ఉండొచ్చు అంటున్నాను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మలేని పుట్టినరోజు అంటే ఇదే. ఏ తల్లి కోసం నేను బ్రతకాలనుకున్నానో ఆ తల్లే నువ్వు నాకు అక్కర్లేదని పరాయివాణ్ణి చేసేసింది. ఇంకేం పుట్టినరోజు జరుపుకోమంటావు? కేవలం నీ సంతోషం కోసమే గుడికొచ్చాను. అబ్బా రాజా, నా సంతోషం కోసం వచ్చినా దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. పద, వెళ్ళి ముందు దేవుడికి దండం పెట్టుకుందాం. రా రాజా. చెప్పండమ్మా. ఈ రోజు తన పుట్టినరోజు, తనకంతా మంచి జరగాలని అర్చన చేయండి. పేరు చెప్పు బాబు. రాజా, పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రస్య రాజా నామధేయస్య క్షేమస్థైర్య విజయాభయాైరారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యం. అబ్బా, దండం పెట్టుకో. శ్రీ అష్టోత్తర కష్టపెడుతున్న ఆయన్నే నా కష్టాలు తీర్చమని అడిగేదా? ఏమీ అడగలేదని కోపం వచ్చిందేమో. ఒకసారి అడిగి చూడు. అబ్బా, కళ్ళు మూసుకొని దండం పెట్టుకో. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హరి ఓం. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీశేషాయ నమః. హరి ఇంకా వెళ్దామా? అప్పుడేనా? కాసేపు కూర్చొని వెళ్దాం. రా, చెప్తాను. రా, కూర్చో. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే ఆయన గుర్తుండొద్దు. కాసేపు కూర్చొని ఆయనకి కనిపిస్తూ ఉంటే మనల్ని గుర్తుంచుకుంటాడు. ఇదిగో తిను. సరే, ఇంకా గుర్తుంటానులే. వెళ్దామా? కాసేపు పుట్టి వచ్చి నష్టమేంటి నీకు? ఇక్కడుంటే లాభమేంటి చెప్పు. పనుంది, వెళ్దాం పద. ఆ, రాజా ఆగు. రాక రాక గుడికొచ్చాం, ఇంకాసేపు కూర్చొని వెళ్దాం. వచ్చింది గుడికి, పార్కు కాదు. టైంపాస్ చేసి వెళ్ళటానికి. కాసేపు ఉంటే ఎవరైనా వస్తారు. ఎవరొస్తారు? అదే గుడికొచ్చాం కదా, తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని. సరే, అయితే నువ్వు ఉండు. రాజా, రాజా, నా కోసం ఒక 10 నిమిషాలు ఉండొచ్చు కదా. ఉండి ఏం చేయాలి? నేనిచ్చే గిఫ్ట్ వస్తుంది, చూడొచ్చు కదా. పదండి ఆంటీ.
మీరు వెళ్ళండి, నేను వస్తాను. అదేంటమ్మా, రా. మీరు వెళ్ళండి ఆంటీ, నేను వస్తాను. సరే, త్వరగా వచ్చే. గుడి దాకా వచ్చిన గిఫ్ట్ ఇంటి దాకా వస్తుందిలే గానీ పద. రాజా రాజా ఆగు రాజా. ఏంటి మాధవి? కాసేపు ఉండు, ఒక్క 5 నిమిషాలు ప్లీజ్. ఆహా, శంకర్ రాజాల లింక్ ఇదా? పర్వాలేదు, ఎరా బానే వేసాడు. రాజా ఆగు, నా మాట విను. శంకర్ గాడినంటే నీకు పొడుచుకొచ్చింది ఏందే అనుకున్నాను. వాడి చెల్లెల్ని నీకు లింకు చేసి నిన్ను బాడీగార్డ్గా పెట్టుకున్నాడా? అవునులే, ఈ మాత్రం ఫిగర్ని తోడుగా ఇస్తే ఏమైనా చేయొచ్చు. రేయ్ రాజా, ఏంట్రా నా ఫ్రెండ్ చెల్లెల గురించి వాగుతున్నావు? ఏం పీకుతారో వాగితే. ఆగు. మారమంటారా నువ్వు? గొడవలకి రోడ్లు బజార్లు చాలేదని గుళ్ళల్లో కూడా మొదలు పెట్టావా? ఏం జన్మరానిది? నీలాంటి బిడ్డకు తల్లయ్యాను కాబట్టి బిడ్డ ఉండి లేని దానిలాగా బ్రతుకుతున్నాను. నీ పాపాలు నీతోనే పోవుగా. సాకిన పాపానికి మేము అనుభవించొద్దు. అమ్మా, అది కాదమ్మా. చేరోరుబోయ్. అమ్మంట అమ్మ. పుట్టినరోజు పుట్ట మాట్లాడకపోయినా కళ్ళతోనైనా చూసిపోదామని వచ్చా. వీరభద్రుల వాకిట్లోనూ దర్శనమిచ్చావు. బాగుపడవురా, నువ్వు ఈ జన్మకు బాగుపడవు.
ఇలా ఊరందరూ ఉసిరు పోసుకొని నాశనం అయిపోతావు. ఇంత జరిగినా ఇంకా నేను చూడాలని వచ్చాను. చూడు, నాదిరా తప్పు. ఇలా ఏడిపించుకొని తింటున్నావే, నువ్వు అసలు కొడుకువేనా? అమ్మా 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 ఏంటంటే పుట్టినరోజు పూట తల్లిగా ఆశీర్వదించాల్సింది పోయి అలా చెప్పిస్తారా? చేయి చేసుకుంటారా? ఏమని ఆశీర్వదించమంటావమ్మా? అలా జనాన్ని చంపుకు తినమనా? నీ మాట కోసం ఎంతో దూరం వచ్చాను. వాడు మారడమ్మా, మారడు. కోపానికి కారణం ఉంటుందా ఆంటీ? కోపాన్ని చూస్తే ఎలా? ఏం కారణం ఉంటుందమ్మా? భయపెట్టి బ్రతకటం అలవాటు పడిన వాళ్ళకి కారణాలతో పనే ఉంది. వాడు నా కొడుకని మర్చిపోతుంటే మళ్ళీ గుర్తు చేశావు. వద్దమ్మా, అలాంటి కొడుకు నాకొద్దు. ఊరుకో రాజా. మాధవి అమ్మా ఏమైందమ్మా? రాజా ఏంటి అలా ఉన్నాడు? రాజా బర్త్డే కదా అని గుడికెళ్ళావన్నయ్యా. అక్కడికి రాజా వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. పుట్టినరోజు పూట మాట్లాడకపోయినా కనీసం కళ్ళతో అయినా ఆశీర్వదిస్తుందిలే అనుకుంటే ఆ సమయానికి భిక్షుగాడి తమ్ముడొచ్చి గొడవ చేశాడు. పుట్టినరోజు పూట చేయి చేసుకుందా? ఆంటీ ఎందుకు రాజాను అలా చూస్తున్నారో అర్థం కావట్లేదు. అక్కడ జరిగింది తెలుసుకోకుండా తప్పంతా రాజాదే అన్నట్టు రాజాని తిట్టింది చాలక చెయ్యి చేసుకున్నారు కూడా. పుట్టినరోజు నాడు బిడ్డకి తల్లి చేతి దెబ్బ కూడా ఆశీర్వాదమే రాజా. సరే, ఏదో జరిగిపోయిందని పుట్టినరోజు పూట కూడా ఇలా ముఖం ముడుచుకుని కూర్చుంటావా ఏంటి? నేనే బలవంతంగా తీసుకెళ్ళానన్నయ్యా. సర్లే, ఇలా జరుగుతుందని ఎవరు అనుకోరు కదమ్మా. రాజా, మీ అమ్మగారు నిన్ను అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఇదంతా ఆంటీ చేసే పనులు కాదు, ఆ అశోక్ గారు చేయిస్తున్న పనులు. ఆమె మనసుని అంతగా మార్చేశాడు వాడు. నేను తప్పు చేశానని అమ్మే నమ్ముతుంటే నేనేం చేయాలి శంకర్? నా తప్పు లేదని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? నింద అనేది నీటి బుడగలాంటిది. అవి అలా వచ్చి ఇలా పోతాయి. మీ అమ్మగారు నిజం తెలుసుకునే రోజు రాకపోదు. ఆ రోజు వీటన్నిటికీ పశ్చాత్తాపడాల్సింది ఆవిడే. ఆంటీ అనుమానిస్తోంది నిన్ను కాదు, తన పెంపకాన్ని అని ఇంకా అర్థం కావటం లేదు. అది అర్థమైన రోజు ఆంటీ తన తప్పేంటో తెలుసుకుంటారు. అమ్మకి నేను రోజు రోజుకి దూరం అయిపోతున్నాను శంకర్. తల్లికి బిడ్డకి మధ్య ఉన్న దూరం నీటికి ఆవిరికి మధ్య ఉన్నంత దూరమే. అది ఆవిరి అంతెత్తున లేచినా కరిగి మళ్ళీ నీరే అవుతుంది. పుట్టినరోజు నువ్వు ఇలా ఉంటే ఏం బాగలేదు, కానీ పద, ఏదైనా హోటల్కి వెళ్ళి సరదాగా గడిపోద్దాం. వద్దు శంకర్. రా రాజా, అలా బయటికి వెళ్తే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతత కోసం బయటకు వెళ్ళి ఉన్న ప్రశాంతతని పోగొట్టుకొని వచ్చాను. మళ్ళీ ఎందుకు? నా మనసేం బాలేదు, నన్ను వదిలేండి ప్లీజ్.
అయినా వాడు స్మగ్లింగ్ చేయడం ఏంటి? ఈ రోజు స్మగ్లింగ్ చేసావు, రేపు ఈ మర్డర్ చేస్తే నన్ను అభిమానించే అమ్మాయి కావాలి కానీ అనుమానించేది నాకెందుకు? నువ్వు వద్దనేదేంటి? నీలాంటి క్రిమినల్ తో కలిసి బ్రతకడం నా వల్ల కాదు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా భర్తని చంపడానికి వచ్చావు అంతేగా? అన్నింటికి కారణం నేనే తనకి పరిచయం కాకపోతే రాజా జీవితం మరోలా ఉండేది.